ఎప్పుడు ట్రెండింగ్‌లో ఉండే బుట్ట హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలి, అదేవిధంగా ఏ విధంగా స్టిచ్ చేయాలి అని చెప్పేసి వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే క్లాత్ ఎడ్జెస్ సమానంగా ఉన్నాయో లేదో ఒక్కసారి చూసి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత క్లాత్‌ని ఈ విధంగా పైన వైపున ఫోల్డ్ చేయండి. పఫ్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం నార్మల్గా స్లీవ్స్ కట్ చేసినట్టు కట్ చేస్తే పఫ్ అనేది ఎక్కువగా రాదు. అందుకని చెప్పేసి పై వైపునకి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక 5 ఇంచెస్ వరకు ఫోల్డింగ్ దగ్గర నుంచి 5 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఈ 5 ఇంచెస్ అనేది మనం పఫ్ పెట్టుకోవడానికి యూజ్ అయ్యే క్లాత్. నెక్స్ట్ అక్కడి నుండి హ్యాండ్ ఈ విధంగా పరిచేసుకోండి. అంటే 5 ఇంచులు మనం లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ లైన్ అనేది వదిలేసుకొని ఇలా హ్యాండ్ పరిచేసుకొని హ్యాండ్ లూజు అదేవిధంగా హ్యాండ్ పొడవు రెండు కూడా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కొద్దిగా లైట్గా కనిపిస్తుంది మార్కింగ్ అనేది. మార్కింగ్ ఈ విధంగా చేసేసుకోండి. సేమ్ హ్యాండ్ ఏ విధంగా అయితే డ్రా చేసుకుంటామో అదే విధంగా డ్రా చేసుకోండి. మనం పఫ్ పెట్టే దగ్గర మాత్రమే స్ట్రైట్గా ఉంచేసుకొని మిగిలిన మొత్తం కూడా సేమ్ మనం హ్యాండ్ ఏ విధంగా అయితే కటింగ్ చేసుకుంటామో అదే విధంగా చంక డౌన్ అదేవిధంగా చేతి పొడవు రెండు కూడా మార్కింగ్ అయితే చేసేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోండి. పఫ్ కోసం మనం 5 ఇంచులు మార్కింగ్ చేసాం కదా, డబల్ ఫోల్డింగ్ మీద 5 ఇంచులు మార్కింగ్ చేసాం కదా, మొత్తం కలిపి 10 ఇంచుల పఫ్ అనేది మనం పెట్టడం జరుగుతుంది. క్లాత్ ఎక్కువగా ఉంటే ఇంకా కొంచెం పఫ్ అనేది ఎక్కువగా పెట్టేసుకోవచ్చు. క్లాత్ తక్కువగా ఉంటే ఇలా 5 ఇంచులు సరిపోతుంది. లేదంటే ఇంకా క్లాత్ కొంచెం తక్కువగా ఉన్నా కూడా 4 ఇంచుల నుంచి మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకున్నా సరిపోతుంది. మనం క్లాత్ని బట్టి పఫ్ అనేది ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ లైన్ ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే విధంగా హ్యాండ్ మొత్తం కూడా కటింగ్ చేసేయండి. కటింగ్ చేసిన తర్వాత కింద మనం డబల్ ఫోల్డింగ్ మీద పైకి ఫోల్డ్ చేసాం కదా, ఈ మధ్యలో ఇక్కడ కట్ చేసుకోండి. అంటే ఇవి రెండు హ్యాండ్స్ అయితే వచ్చేసాయి. మనం ఇక్కడ 5 ఇంచులకు లైన్ డ్రా చేసాం కదా, అదే అక్కడ చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి. టక్స్ పెట్టేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ పైన కూడా సేమ్ ఈ లైనింగ్ క్లాత్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. మనం లైనింగ్ కట్ చేసేటప్పుడు ఖర్చులతో సహా కలిపేసి మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఒరిజినల్ క్లాత్ కూడా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీ ప్రాసెస్ అండి. ఒక 2 నిమిషాల్లో మనం హ్యాండ్ అనేది కటింగ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాము. మనం రెండు కూడా ఫస్ట్ అయితే జాయిన్ చేసుకోండి. లైనింగ్ క్లాత్ అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ రెండు కూడా ఫస్ట్ అయితే జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత కుచ్చి పెట్టడం అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ మనం ఒక లూజ్ కుట్టు అయితే వేసేసుకోండి. లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత మొత్తం కూడా జాయిన్ చేసుకోండి. లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు కూడా జాయిన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పఫ్స్ అనేటివి పెట్టేసుకుంటే సరిపోతుంది. రెండు హ్యాండ్స్ కూడా ఇదే విధంగా ఫస్ట్ అయితే జాయిన్ చేసి పెట్టేసుకోండి ముందుగానే. ఇలాంటి పఫ్ హ్యాండ్స్ అనేవి ఎప్పుడు స్టిచ్ చేసినా కూడా కొత్తగానే ఉంటుందండి. చిన్నపిల్లలకి అదేవిధంగా పెద్దవారికి ఎవరికి స్టిచ్ చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది. చూడడానికి కూడా బాగుంటుంది. ఎప్పుడు కూడా ట్రెండింగ్లో ఉండే పఫ్ డిజైన్ అండి ఇది. మనం ఇక్కడ 5 ఇంచుల క్లాత్ వదిలేసుకున్నాం కదా, అక్కడి నుండి మనం కుచ్చులు అయితే పెట్టడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా కుచ్చి పెట్టేటప్పుడు మనకు చెయ్యి తిరగకపోతే ఈ విధంగా ఏదైనా సన్నగా ఉన్నది ఏదైనా తీసుకోండి. నేను ఇక్కడ స్క్రూ డ్రైవర్ అయితే యూజ్ చేస్తున్నాను. దీంతో కుచ్చులు అనేటివి లోపలికి ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కుచ్చులు అయితే పెట్టేసుకోండి. అయితే కుచ్చి వెడల్పు వచ్చేసి నేను ఈ హ్యాండ్కి ఒక 1/2 ఇంచు వెడల్పుతో కుచ్చులు అయితే అన్నీ కూడా స్టిచ్ చేశాను. అంతకంటే తక్కువ కూడా మనం కుచ్చులు అనేటివి పెట్టేసుకోవచ్చు. ఇంకా చిన్నగా కూడా కుచ్చులు పెట్టేసుకోవచ్చు. ఇంకా పెద్దగా మాత్రం పెట్టకూడదండి. అట్లా పెడితే మాత్రం సరిగా రాదు. చూసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ తక్కువ అనిపిస్తే కొద్దిగా ఇంకొక కుచ్చు అనేది ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి, క్లాత్ ఎక్కువ ఇచ్చినట్టు అనిపిస్తే. ఇలా కుచ్చి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ హ్యాండ్ లూజ్ అయితే కొలిచేసుకోండి. హ్యాండ్ లూజ్కి కరెక్ట్గా సరిపోయింది అని అనుకుంటే తర్వాత పై వైపున కుచ్చు అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. కానీ పై వైపున నేను లాస్ట్లో కుచ్చు అయితే పెట్టేశాను. ఇక్కడ క్లాత్ తక్కువ పడిందని చెప్పేసి నేను పట్టీ కోసం జాయింట్ వేసాను. జాయింట్ వేసిన తర్వాత మనం తీసుకున్న పట్టీని అంటే 1.5 ఇంచ్
వెడల్పుతో ఒక పట్టీ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక కింది వైపున పెట్టేసి ఫస్ట్ అయితే ఒక కుట్టు వేయాలి. కుట్టు వేసిన తర్వాత పై వైపునకి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఈ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ మీద మలిపేసి దానిపైనే ఇంకో కుట్టు వచ్చే విధంగా కుట్టేసుకోవాలి. ఒక 1.5 ఇంచు వెడల్పుతో ఈ పట్టీ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. క్లాత్ కొద్దిగా తక్కువగా ఉండడం వల్ల నేను జాయింట్స్ వేసాను, కట్టింగ్ నేను చూపెట్టలేను. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు రివర్స్లో ఫోల్డ్ చేసి మనం ఫోల్డ్ చేసిన పట్టీ మీదనే కుట్టు వచ్చే విధంగా కుట్టేసుకుంటే సరిపోతుందండి. ఇదే కాకుండా ఇంకో మెథడ్లో కూడా మనం పఫ్ హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేయొచ్చు. ఈ పఫ్ హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేయడం చాలా ఈజీ అండి. 5 నిమిషాల్లో కూడా కుట్టడం అనేది అయిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసిన దాన్ని మొత్తం కూడా కుట్టేసుకున్న తర్వాత పై వైపున మనం కుచ్చు పెట్టేసుకోవాలి. అయితే ఈ కింద పట్టీ వేయక ముందు కూడా కుట్టు మనం పై వైపున కుచ్చులు అనేటివి పెట్టేసుకొని కుట్టేసుకోవచ్చు. కానీ ఫస్ట్ అయితే మనం కింది వైపున కుచ్చులు పెట్టేసాం కాబట్టి పట్టీ కూడా జాయిన్ చేసిన తర్వాత లాస్ట్లో ఇలా కుట్టి వేసేసామండి. అంతే అండి, ఈజీగా పఫ్ హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇవి హ్యాండ్కి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.